తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంతు పెన్ను గన్ను పట్టి ప్రజలను చైతన్యపరిచారన్నారు సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజాకవి సుద్దాల హనుమంతు సాహిత్య జీవితం పుస్తకాన్ని ఆవిష్కరించారు సురవరం సుధాకర్ రెడ్డి. సుద్దాల హనుమంతు పాటలతో పాటు పోరాటంలో కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు వక్తలు. ఈ కార్యక్రమానికి బివి రాఘవులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సుద్దాల అశోక్, విమలక్క, సినీ నటుడు ఉత్తేజులు హాజరయ్యారు. ఒక అవార్డు ఇవ్వటం ద్వారా సుద్దాల హనుమంతు గారి జ్ఞాపకాన్ని చిరస్థాయిగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. హనుమంతు గారు ఆయన రాసినటువంటి సొంత జీవిత చరిత్ర, ఆయన సమగ్ర సాహిత్యం అవన్నీ ఇవాళ మనం చూస్తాం. ఇప్పుడు వీటన్నింటినీ ఈ సాహిత్యాన్ని జీవితాన్ని ప్రచురించిన నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ తరానికి సెక్యులర్ శక్తులు వీరందరూ ఐక్యమై ఈ పోరాటాన్ని సాగించాలి. ముందు ఫ్యాసిజాన్ని తొలగించాలి, తర్వాత మన సమస్యల మీద పోరాటం సాగించడానికి సానుకూలమైన వాతావరణాన్ని కలిగించుకోవాలి. ఆ రకమైన వాతావరణాన్ని కలిగించుకునేందుకు కాదు, మన నాయకులు, మన కవులు, రచయితలు, త్యాగధనులు చేసినటువంటి చైతన్యపూరితమైనటువంటి వారి రచనలు మన యువతరానికి ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించాలని కోరుకుంటూ, మేధావులుగా ఉన్నటువంటి మేమేమో లేదు లేదు దానికో పద్ధతి ఉంది, దీనికో పద్ధతి ఉంది, దానికో మార్గం ఉంది, దీనికో మార్గం ఉందని చెప్తూ ఉంటాం. కానీ అంతిమంగా పేదవాడికి ఏమనిపిస్తుంది అంటే మాకు ఎందుకు తెలవదు, పేదవాడి తరపున పోట్లాడే జెండానా కాదా మీది అది అడుగుతాడు వాడు. అందువలన ఆ రోజు వస్తుంది, ఆ రోజు వచ్చిన రోజు లేకపోతే ఆ రావటానికి చేసే ప్రతి పోరాటం, ప్రతి పదం, ప్రతి పాట కూడా మా హనుమంతు గారికి ఇచ్చే నిజమైన నివాళని చెప్పి నేను తెలియజేస్తూ, నాకు ఒక డ్రీమ్ ఉంది. నాన్న పుస్తకానికి ఆవిష్కరణలో తప్పనిసరిగా సురవరం సుధాకర్ రెడ్డి గారు, రాఘవులు గారు, విమలక్క, సాంబశివరావు గారు వీళ్ళు కలిసిన నాడే పెట్టుకుందాం సుద్దాల హనుమంతు పుస్తకం. ఎప్పుడు ఇంకా 6 నెలలైనా సరే సార్ మేము ఆగేవాళ్ళం సార్. రాఘవులు సార్ చెప్తున్నా, మేము ఆగేవాళ్ళం సార్. మీరు కలవాలి, మీ చేతులతోనే నాన్న సాహిత్యాన్ని వాళ్ళ బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇది 2-3 నెలలు మేము వాయిదా వేసుకోవడం జరిగింది. నా డ్రీమ్ నెరవేరింది ఆనందాచారి గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. సమాజం సాకారమయ్యేంత వరకు ఆయన మన వెంటే ఉంటాడు, మన మధ్యలో జీవిస్తూనే ఉంటాడు. ఆయనకు మరణం లేదు. ఆ స్ఫూర్తితోటి మనం ఆయనకి ఈరోజు